నిన్న ఒక జనసేన శాసనసభ్యుడు మీడియా చర్చలో పాల్గొంటూ నేను రాజీనామా చేస్తాననే మాట కూడా వాడాడు, బొలిశెట్టి శ్రీనివాస్. ఏమని అంటే స్థానికంగా తెలుగుదేశం వాళ్ళ మాట తప్ప మా మాట ఎవరు వింటలేదు. అయితే ఇక్కడ జరిగింది ఏంటి? చంద్రబాబు నాయుడు ఏమన్నారు? అవును నేను తప్పకుండా చెప్తానని అనలేదు. ఆ ఎమ్మెల్యేలు ఇలా చేయకూడదు కాబట్టి అక్కడ ఇన్ఛార్జి మంత్రి ఎవరు ఉన్నారో వాళ్ళకి చెప్పి వాళ్ళ బాధ్యత వాళ్ళకి ఇప్పించాలి అన్నారు. అంటే మొదటిది చంద్రబాబు ఆ బాధ్యత తను పార్టీ తరఫున తీసుకోలేదు. ఇప్పుడు ఇన్ఛార్జి మంత్రి అన్నప్పుడు ఎవరైనా కావచ్చు కాబట్టి జనరలైజ్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే కొంచెం దాన్ని డైవర్షన్ అని చెప్పాలి. తెలుగుదేశం పెద్ద పార్టీగా నాయకత్వం వహిస్తున్న పార్టీగా మేము బాధ్యత తీసుకొని చక్కదిద్దుతామని కాకుండా ఇన్ఛార్జి మంత్రులు చెప్పాలి అంటే స్థానిక సమస్య అయిపోయింది. ఇప్పుడు జనసేనలో పవన్ కళ్యాణ్ చెప్పింది అయినా ఆ బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పింది అయినా ఏంటి, ఇది ఒక సాధారణమైన లక్షణం. అన్ని చోట్ల ఇలా ఉంది, మామూలు పక్కన పెట్టేసి మీరే చక్రం తిప్పుతున్నారనేది వాళ్ళు చెప్తుంది. కానీ ఈయనేమో ఎమ్మెల్యేలకు మంత్రులు చెప్పాలి. ఈ మాట లోకేష్ కూడా బయటకు వచ్చిన తర్వాత మంత్రులకు చెప్పారు, ఎమ్మెల్యేలను దారిలో పెట్టుకోవాలని చెప్పారు అంటున్నారు. అంతకుముందే 48 మంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తి. ఆ అసంతృప్తి ఏంటి? తెలుగుదేశం చేస్తున్న వాటికి ప్రచారం సరిగ్గా లేదు అన్నది వాళ్ళు చెప్పినది అసంతృప్తి. ఇక్కడికి వచ్చేసరికి జనసేన దాని స్థానం, దానికి సంబంధించిన అంశం. కాబట్టి కూటమి కుత అని నిన్న మనం మాట్లాడింది అది నేరుగా క్యాబినెట్ను తాకిందని చెప్పాలి మనం. క్యాబినెట్ను తాకిన కూటమి కుత